వాటి మిజైల్స్ తో దాడి చేసేందుకు అక్కడ కుతంత్రాలకు పాల్పడుతోంది. పాకిస్తాన్ మిజైల్స్ ఎక్కడికక్కడ ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది ఇండియా. పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రాడార్స్ ని అలాగే వాటి యూనిట్స్ ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇంట్రెస్టింగ్, ఇప్పుడు మీరందరూ కూడా చాలా ఆనందపడతారు. ఈ మాట నేను చెప్పబోతున్నాను. అదేంటో తెలుసా? HQ-9. అది HQ-9 ఏంటి? ఎస్, వస్తున్నా పాయింట్ కి. HQ-9 అంటే మేడ్ ఇన్ చైనా HQ-9. ఇదేంటంటే యాంటీ మిజైల్స్ కి సంబంధించి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. HQ-9 అనేది పాకిస్తాన్ చైనా నుంచి తెచ్చుకుంది. చైనా పాకిస్తాన్ కి ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్. దీన్ని ధ్వంసం చేసింది భారత్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. లాహోర్ లో డ్రోన్ల దాడులు చేసినట్లు స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ. దానికి సంబంధించి మీరు చూడొచ్చు, కొద్దిసేపటి క్రితం ఆ ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసింది. ఒక్కసారి ఆ పాయింట్ ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమందంటే కనుక, డ్యూరింగ్ ద ప్రెస్ బ్రీఫింగ్ ఆన్ ఆపరేషన్ సింధూర్ ఆన్ 7th May 2025, India had called its response as focused measures అంటూ చెప్పుకొస్తూనే దాంతోపాటు మరికొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించింది. అదేంటంటే కనుక కొన్ని అంశాలను ప్రస్తావించింది. వాటి గురించి నేను మరి కాసేపట్లో మీ ముందు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ భారత్ ఇచ్చిన ఆ రెస్పాన్స్ కి ఒక్కసారిగా కంగొత్తింది పాకిస్తాన్. HQ-9 దాదాపుగా ఇది 120 కిలోమీటర్ల రేంజ్ లో ఉంటుంది. ఈ 120 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. 120 కిలోమీటర్ల రేంజ్ లో వచ్చిన ఆ మిసైల్స్ ను దాడి చేసి వాటిని పేల్చేయడం జరుగుతుంది. ఈ మిసైల్ సిస్టమ్ ను కూడా తట్టుకొని భారత్ నిలిచింది. ఈ రోజు ఆ దాడికి పాల్పడింది, వాటిని పేల్చేసింది భారత్. దానికి సంబంధించిన ఆ విజువల్స్ ని మీరు చూడడం జరుగుతుంది. లాహోర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి, అలాగే లాహోర్ ఎయిర్పోర్ట్ కి సంబంధించిన విజువల్స్ మీకు చూస్తే అర్థమవుతుంది ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మరీ ముఖ్యంగా ఇక్కడ భారత్ S-400 ని ఉపయోగించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఏ నగరాలను టార్గెట్ చేస్తుందో తెలుసా? పాకిస్తాన్ ఇటు అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అలాగే అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, ఉత్తలాయ్, అలాగే భుజ్ ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. డ్రోన్స్ ని, మిసైల్స్ ని యూజ్ చేసి ఈ నగరాలను పేల్చేద్దామని చెప్పి ప్లాన్ చేసింది దాయాది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఇది నేను చెప్తున్న మాట కాదు, అక్షరాల మన డిఫెన్స్ మినిస్టర్, మన ముఖ్యంగా మన ప్రభుత్వం చెప్పుకొచ్చిన మాట. కొద్దిసేపటి క్రితం ఇది ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చెప్పుకొచ్చింది భారత ప్రభుత్వం ఇవన్నీ కూడా వీటిని న్యూట్రలైజ్ చేశాం. ఏవైతే వీటిని టార్గెట్ చేసిందో ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కి సంబంధించి వాటిని న్యూట్రలైజ్ చేశాం. సాధారణంగా న్యూట్రలైజ్ అనే మాట ఎందుకు వాడతారంటే కనుక ఇక్కడెక్కడ కొంచెం హార్డ్ వర్డ్స్ అనేది యూజ్ చేయరు. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ కూడా వీటిని యూజ్ చేస్తాయి కాబట్టి న్యూట్రలైజ్ అంటే పేల్చేయడం, లేపేయడం మన భాషలో చెప్పాలంటే. న్యూట్రలైజ్ చేసామంటూ చెప్పుకొచ్చింది. ద డెబ్రిస్ ఆఫ్ దీస్ అటాక్స్ ఇస్ నౌ బీయింగ్ రికార్డ్ ఫ్రమ్ ఏ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ దట్ ప్రూవ్ ద పాకిస్తానీ అటాక్స్ అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది. ఇక్కడ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ రాడార్ ని, దాంతోపాటు నెంబర్ ఆఫ్ లొకేషన్స్ పాకిస్తాన్ లో ఉన్నాయి, వాటిని పేల్చేయడం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాహోర్ లో మీరు చూస్తే అర్థమవుతుంది. లాహోర్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే కనుక మనం ప్రయోగించే ఆ బాంబులు కావచ్చు, లేకపోతే మిసైల్స్ కావచ్చు, వాటిని క్యాలిక్యులేట్ చేసి వాటిని గాల్లోనే పేల్చేస్తాయి. సో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని మనం ఇప్పుడు లేపేసాం, మనం పేల్చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ S-400 సాయంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై దాడి చేసింది భారత్. S-400 కి సంబంధించి మేడ్ ఇన్ రష్యా సాయంతో దాన్ని లేపేశాం. HQ-9 ని ధ్వంసం చేసేసాం. కరెక్ట్. ఇక్కడ రెండు సమాధానాలు, ఒకటి పాకిస్తాన్ కి, రెండోది చైనాకి దిమ్మ తిరిగే సమాధానం చెప్పినట్టు అయింది. HQ-9 మీద చాలా డిపెండ్ అయ్యింది. మరి ముఖ్యంగా HQ-9 ఉంది కదా అని చెప్పి విర్రవీగిపోయింది పాకిస్తాన్. HQ-9 ని ఢీకొట్టి వాటిని పూర్తిగా పేల్చేయడం జరిగింది. S-400 ఈ S-400 రష్యాలో తయారైంది. వీటికి సుదర్శన్ చక్ర అని పేరు పెట్టుకుంది భారత్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో ఇండియాకు S-400 ఉంది. ఈ S-400 ప్రస్తుతం దీన్ని పేల్చేయడం జరిగింది. వీళ్ళు ఎంతలా తయారయ్యారంటే దాదాపుగా ఏకంగా 15
15 నగరాల్ని లేపేసేందుకు ప్లాన్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలోని దాయాది పాకిస్తాన్కు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది భారత్. ఈ S-400 సాయంతో HQ-9ని లేపేసింది. S-400 పనితరం ఏంటి ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ టార్గెట్ చేయగలదు, ఏ లెవెల్లో డిస్ట్రాయ్ చేయగలదు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దీన్ని ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ అంటారు. S-400 అనేది ఇది నాటో దీన్ని SA-21గా చెప్తూ ఉంటుంది. దీంతో పాటు ఇది శత్రువులకు సంబంధించి ఎక్కడ ఉందో ఆ స్థావరాన్ని గుర్తించడం, వాటిని పేల్చేయడం దీని సత్తా. దీని సామర్థ్యం గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ వైమానిక రక్షణ వ్యవస్థ తరహాలో చైనా కాపీ వెర్షన్ HQ-90 తయారు చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వాడుతున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇదే. దీనికి ముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత క్షిపణులని HQ-9 వ్యవస్థ కంప్లీట్ గా ఫెయిల్ అయింది, గుర్తించలేని పరిస్థితి. ఇవాళ అంటే ఉదయం లాహోర్ లోని వాల్టన్ విమానాశ్రయ సమీపంలో వరుస పెద్ద పేలులు వినిపించడంతో సైరన్లు అయితే మోగాయి. అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారనే వార్తలు వచ్చాయి. లాహోర్ కంటోన్మెంట్ ఉండే ప్రాంతంలో ఈ డ్రోన్ దాడులు జరిగినట్టుగా పాకిస్తాన్ చెప్తుంది. దీంతో లాహోర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో అయితే గందరగోళం నెలకొన్న పరిస్థితి. నిజంగా లాహోర్ విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేశారు. అట్ ద సేమ్ టైం సియాల్కోట్, కరాచీ విమానాశ్రయం కూడా మూసివేసినట్లు తెలుస్తుంది. సో ఆ రకంగా అంటే HQ-9 ఏ రకంగా భారత మిసైల్స్ ని పసిగట్టలేకపోయింది, ఏ రకంగా అంటే మనం ఉపయోగిస్తున్న S-400 ఏదైతే రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నామో ఇదైతే పూర్తిగా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పై దాడి చేయగలిగింది. సో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో ఇది మనకు నిజంగా సుదర్శన్ చక్రం అని ఎందుకు పేరు పెట్టాము కానీ సుదర్శన్ చక్రం తరహాలోనే ప్రస్తుతం భారత్ ను అన్ని విధాలా కాపాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద చైనా మేడ్